వందనాలు. నమ్మదగిన తండ్రి నీకు వందనాలు. జీవం కలిగిన దేవా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. మంచి తండ్రి నీకు వందనాలు. మహాగణుడ నీకు వందనాలు. మహోన్నతుడ నీకు వందనాలు. ఆత్మీయ బిడ్డలకే వందనాలు. ఆత్మీయ సందేశంకే వందనాలు. నీ బలను బట్టి వందనాలు. నీ బిడ్డలు సమర్పించుకున్న కానుకలను బట్టి వందనాలు. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన పరిచర్యలను బట్టి వందనాలు. ప్రభువా, బిడ్డలు ఎండకు తిరిగి వెళుతున్నారు, వారికి మీరు తోడుగుండండి, భద్రపరచండి. ప్రభువా, యాక్సిడెంటల్ జోన్స్ గురించి మాట్లాడాం. ప్రమాదము జరుగు స్థలములలో ఈ లోకమే ఒక ప్రమాదము జరిగే స్థలం నాయన. లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నాయన. నీ వాక్యం సెలవుస్తుంది, నేను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్లు మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులమై ఉండమన్నావు నాయన. దేవా 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 సహాయం చేయండి. దేవా సహాయం చేయండి. మా ఆత్మీయ బిడ్డలను కాపాడండి. మా ఆత్మీయ బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి. మా ఆత్మీయ కుటుంబాల చుట్టూ మీ కంచె వేయండి. ఆత్మీయ పురుషుల చుట్టూ మీ కంచె వేయండి. ఆత్మీయ సిస్టర్స్ చుట్టూ మీ కంచె వేయండి ప్రభువా. వారు ఆత్మీయంగా బలంగా ఉంటే వారిని చూసి అనేక మంది రక్షించబడతారయ్యా. వాళ్ళు బలహీనలైతే అనేక మంది బలహీనపడతారయ్యా. దేవా, మీరే సహాయం చేయండి, మీరే దయ చూపించండి, మీరే కృప చూపించండి. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తాను. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు రాకడ ఆలస్యమైతే ప్రభువా, మరి సభల్లో ఉజ్జీవాన్ని చూడాలయ్యా, చూడాలయ్యా, చూడాలి. సంఘమంతా పాల్పొంపులు పొందాలి. దీనికి కావాల్సిన ఆర్థిక నిధులు, ఆహార పదార్థపు నిధులు, ఓ ప్రభువా, వస్త్రాల నిధులు, ప్రభువా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, సిస్టమ్, ప్రభువా, నేను బ్యానర్స్, ప్లాంప్లెట్స్, వాల్ పోస్టర్స్, ఓ ప్రభువా, మరి దానికి సంబంధించిన వర్తమానికులు, ఓ తండ్రి, దానికి సంబంధించిన వాహనాలు, ఓ సంబంధించిన ప్రతి విషయాలు నేను ప్రతి అంశము విశ్వాసపూరితంగా పొందాలి. ప్రతి అంశము పరిశుద్ధంగా పొందాలి. ప్రతి అంశము నీకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి నాయన. అటు రీతిగా మీరు దీవించండి. మీరు అక్కడ ఆలస్యమైతే అనేక స్థలాల్లో, అనేక జిల్లాలకు ద్వారాలు తెరవండి. నమ్మకమైన పరిచారకులు కావాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోసేటి పని వారు కొదువుకున్నారు, కనలేకపోయాం. సేవకులను కనలేకపోయాం, సేవకురాలను కనలేకపోయాం. ప్రభువా, క్షమించమని అడుగుతున్నాను. మరొక సహాయం దయచేయండి, మరొక అవకాశం దయచేయండి. అన్ని విషయాలు నీకు అప్పగించుకుంటూ ఎవరికొరకు ప్రార్థిస్తామని మాట ఇచ్చేవారు అందరినీ దీవించండి. నీట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు దీవించండి. నిశ్చితమైన మా సంఘం నుంచి డాక్టర్స్ను మీరు తయారు చేయండి. మా సంఘంలో ఒక మంచి వైద్యులు కావాలి ప్రభువా. అట్టి కృప దయచేయండి. నీ చేతికి అప్పగించుకుంటే నేను తగ్గించండి. వాళ్ళ కోసం బిడ్డలు నీ చేతిలో పెడతాను. యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.